దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గొంతుని ఇక్కడ వినిపిస్తున్నారు అధ్యక్ష. ఆదివాసీ బిడ్డల యొక్క గొంతుని వినిపిస్తున్నారు అధ్యక్ష. ఇది బయట అనఫిషియల్ గా జరిగినటువంటి సమావేశం కాదు. రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు అఫీషియల్ గా టూరిజం డిపార్ట్మెంట్ లో పెట్టుబడులు ఆకర్షించాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగినటువంటి నోవాటలో జరిగినటువంటి సమావేశం రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. మంత్రి గారు బయట జరిగిన దానికి మేము ఎలా సమాధానం చెప్తామని మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమావేశం అధ్యక్ష. ఇది చట్టం గురించి అందరికీ తెలుసు. 170 చట్టం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం. దానికి గౌరవ రాష్ట్రపతి గారు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తారు. ఆ చట్టాన్ని సవరించాలంటే ఈ దేశంలో రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది. అలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి 170 చట్టాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడటం అనేది సవరించాలని దురదృష్టం కాదు అధ్యక్ష. ఇది వారి వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే ప్రభుత్వం యొక్క అభిప్రాయమా? ఇది స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ఉందని కూడా మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం అనేది చెప్పదలుచుకున్నా టోటల్ అధ్యక్ష. కంక్లూజన్ దయచేసి సమయం ఇవ్వండి, ఇది కంక్లూడ్ చేస్తా. ఎందుకంటే దీని మీద రవిబాబు గారు క్వశ్చన్ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో టూరిజానికి కావాల్సిన చర్యలు ఏంటి అనేది క్వశ్చన్. మీరు ఒక అబ్జెక్షన్ రేజ్ చేశారు. ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్న ఒక వ్యక్తి అవసరమైతే 170ని అమెండ్ చేసి చేయాలనేది దాని ప్రభుత్వాన్ని రిప్లై ఇవ్వనివ్వండి. దానికి కావాలంటే మళ్ళీ మీకు ఇంకో ఛాన్స్ సప్లిమెంటరీ, బట్ డోంట్ మేక్ దిస్ ఏ డిస్కషన్. చెప్పనండి, ప్రభుత్వం చెప్పనండి అంతవరకు. వారి సభ్యులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బయట అనేక రకాలైనటువంటి సూచనలు వస్తాయి, సలహాలు వస్తాయి. వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుందనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఆ శాఖ మంత్రిగా ప్రభుత్వం తరపున చెప్తున్న మాట 170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని చాలా కేటగారికల్ గా నేను చెప్పాను. చెప్పినప్పుడు కూడా ఇంకా దాన్ని పదే దాన్ని పట్టుకుని ఇది ప్రభుత్వ ఇదా నేను చెప్పేసాను సమాధానం. వారు దాన్ని కన్విన్స్ అయి తీరాలి. ఎందువల్లంటే ప్రభుత్వం తరపున ఇది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను చెప్తా ఉన్నాను, ఆన్ రికార్డ్స్ చెప్తా ఉన్నాను. ఈ సవరించే ఉద్దేశం మాకు లేదు. అందులో ఆ పరిధిలోనే ఆ ప్రివ్యూలోనే గిరిజనులు ఇన్వాల్వ్ చేసి పర్యాటక అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట, దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో కూడా పెడతాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారు పదే ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు అధ్యక్ష. ఈ గో ఫర్ నెక్స్ట్ సప్లిమెంటరీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్. అడుగుతున్నా అధ్యక్ష. చట్టాన్ని సవరించే ఆలోచన లేదని మంత్రి గారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన. ధన్యవాదాలు అధ్యక్ష. కానీ ఇక్కడ ఒక విషయాన్ని 6వ తారీఖు ఫిబ్రవరి కేబినెట్ నోట్లో విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అనంతగిరి జిల్లాలో చిత్తంగూడ అనేటువంటి విలేజ్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టుకి నవయుగ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి 170 చట్టం ఉందని తెలిసి కూడా కేబినెట్ లో ఎలా అప్రూవ్ చేశారు? టూరిజం కి లిమిట్ దాని మీద సప్లిమెంట్ చేసి అడగండి. డోంట్ గో బియాండ్ డిఫరెంట్ సబ్జెక్ట్. కాదు చట్ట సవరణ చేయాలా వద్దనేది మనంగా డిసైడ్ చేసేది, సభలో డిసైడ్ చేస్తాయి. ఆ అప్రహెన్షన్ ని మనం సభలో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. అది ప్లీజ్ మీరు కన్ఫైన్ టు సబ్జెక్ట్ ప్లీజ్. అధ్యక్ష, అర్థమైంది. ప్రశ్నకి పరిధి దాటి ఆయన రావు. మీరు వేరేగా బయట వేరే మాట్లాడచ్చు, లేకపోతే వేరే డిబేట్ లో మాట్లాడచ్చు. కానీ నా శాఖ పరిధి మేరకు మీరు ఏ ప్రశ్న అడిగారో వాటికి స్పష్టంగా నేను చెప్పాను. 170 యాక్ట్ సవరించే ఉద్దేశం లేదు, పర్యాటక శాఖ ప్రకారం చెప్పిన మాటలు చెప్పాను. మీరు ఆ పరిధిలోనే నన్ను ప్రశ్నలు అడగాలి. కానీ వేరే కొత్త పరిధిలోకి వెళితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉండదు. ఇది అర్థం చేసుకోండి. రెండో ప్రశ్నలు అడుగుతారు. ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఎనీ సప్లిమెంటరీ రిలేటెడ్ టు ట్రైబల్ టూరిజం. నాట్ జనరల్ ఇష్యూస్ which will touch the act of 170. నేను బయటికి వెళ్ళట్లేదు. నా ప్రశ్నలు రెండే. 170 చట్టాన్ని సవరించే ఆలోచన లేదన్నారు. చాలా సంతోషం. అది దాని సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు ప్రైవేటు వ్యక్తులకి ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఇచ్చారు? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోవేదన గురి చేస్తున్నటువంటి అంశం అధ్యక్ష. ఇది రెండు
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతానికి అధికంగా ఆదాయం వచ్చే ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు. అరకు గాని, లంబసింగి గాని, పాడేరు గాని ఈ ప్రాంతాలు అత్యధికంగా లాభాలు వస్తున్నాయి. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఈ రోజు కూడా ఉద్యోగ భద్రత లేదు అధ్యక్ష. రెండు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఏజెన్సీ ద్వారా వచ్చే ఆదాయంలో 18% ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలకు ఉపయోగించాలనేది ఆ జీవో అధ్యక్ష. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశారు. బుర్రా కేవ్స్ లో కానివ్వండి, లంబసింగిలో కానివ్వండి, పాడేరులో కానివ్వండి, ఆ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ఆ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ పంచాయతీల మౌలిక సౌకర్యాలకు ఉపయోగించి కొంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది అధ్యక్ష. ఈ రోజుకి దాదాపు ఆ ప్రాంతంలో 38 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. దాని ద్వారా వచ్చేది ఎన్నోసార్లు ప్రత్యక్షంగా నేను ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా టూరిజం డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టి దీనికి సమాధానం చెప్పండి అంటే ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు, దయతో ఆలోచించండి మీరు. టూరిజం డిపార్ట్మెంట్ కి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది గిరిజన ప్రాంతాలు. ఆ వచ్చే ఆదాయంలో 18% ఆ గ్రామాల అభివృద్ధికి కేటాయించి వారికి ఇప్పుడు బకాయి ఉన్నటువంటి 38 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి, ఎందుకంటే ఈ రోజు కూడా అక్కడ త్రాగడానికి మంచినీటి సౌకర్యాలు లేవు, రోడ్ల సౌకర్యాలు లేవు, అరకొరగా ఉన్నటువంటి సౌకర్యాలని మెరుగుపరచడానికి ఆ బడ్జెట్ ని కేటాయించవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను బిగినింగ్ నుంచి చెప్తున్నటువంటి నా సమాధానాన్ని ఒకసారి వారు అబ్జర్వ్ చేస్తే 170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం లేదనేది ఒకటి చెప్పాను. రెండవది, పర్యాటక అభివృద్ధి చేసినప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల్ని భాగస్వాముల్ని చేసి మాత్రమే పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం కూడా అనేటువంటి విషయం కూడా చెప్పాను. వారు మళ్ళీ అడిగిన ప్రశ్న కూడా అదే సమాధానం వర్తిస్తుంది. అయితే విషయంలోకి వెళ్ళవలసి వస్తే, గతంలో విషయం మీరు చెప్పారు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగింది, గిరిజన ప్రాంతాల్లోని భూమి ఎంత అన్యాక్రాంతం అవడానికి ప్రయత్నం జరిగింది, విశాఖపట్నంలో ఉండే ఎర్రమట్టి దిబ్బల్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు, ఇవన్నీ బయటికి లాగండి. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎర్రమట్టి దిబ్బల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదా? ఇవాళ మీరు ఏదో చెప్తున్నటువంటి అంశం కాదు, ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి గిరిజనుల్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసిన విధంగా అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఒకవేళ అలా చేసిన వాటిని కూడా వెనక్కి తిరగదోడినటువంటి నేపథ్యం కూడా ఈ ప్రభుత్వానికి ఉందనేటువంటి మాటను స్పష్టం చేస్తా ఉన్నాం. మీకు ఎంత కన్సర్న్ ఉందో అంతకు మించి కన్సర్న్ ని గిరిజన ప్రాంతాల మీద మాకు ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది. గిరిజనులు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పర్యాటక రంగం మేరకు 100% దాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నారు.